Advanced Corporate Accounting, Unit 1, Purchase of Business. This is the first unit. Top 10 marks questions and top 5 marks questions and including problems మనం ఈ రోజున చెప్పుకుందాం. First of all, is the meaning of purchase of business and purchase consideration. What is the meaning of purchase of business? ఈ పర్చేజ్ ఆఫ్ బిజినెస్నే మనం ఏమంటామంటే అక్వైజేషన్ ఆఫ్ బిజినెస్ అని కూడా అంటాం. అక్వైజేషన్ చేపట్టడం, బిజినెస్ కొనుగోలు, వ్యాపార కొనుగోలు అంటే ఏమిటి, వ్యాపారంలో కొనుగోలు ప్రతిఫలాన్ని గురించి వివరించండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ బిజినెస్ ఆర్ అక్వైజేషన్ ఆఫ్ బిజినెస్ అండ్ పర్చేజ్ కన్సిడరేషన్. సో purchase of business, a company may be formed either to start completely a new business or acquire an existing business concern. Purchase of business ante entandi, a company be formed either to start completely a new business. A company may be formed either to start a completely a new business or to acquire an existing business concern. అంటే ఒక కంపెనీ అనేది కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు లేదా ఉన్నటువంటి వ్యాపారాన్ని చేపట్టవచ్చు. అక్వైజేషన్ ఆఫ్ బిజినెస్ బై ఏ కంపెనీ జనరల్లీ రిఫర్స్ టు ద పర్చేజ్ ఆర్ టేకింగ్ ఓవర్ ద బిజినెస్ ఆఫ్ సోల్ ట్రేడర్ ఆర్ partnership concern which is already in existence as a concern. ఇక్కడ చూడండి అన్న, అక్వైజేషన్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటంటే మనం ఒక కంపెనీ ద్వారా లేదా కంపెనీ చేత ఒక సొంత వ్యాపార సంస్థను కానీ లేదా భాగస్వామ్య వ్యాపార సంస్థను కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయ్యి అంటే ఆల్రెడీ వ్యాపారం సాగుతున్నటువంటి కంపెనీ, ఆ వ్యాపారం సాగుతున్నటువంటి సంస్థల్ని టేక్ ఓవర్ చేసుకోవడం లేదా అక్వైర్ చేయడం అంటే తీసుకోవడంతో ఏంటంటే ఆ తీసుకోవడం అంటే సొంత వ్యాపార సంస్థను కానీ భాగస్వామ్య వ్యాపార సంస్థను కానీ జాయింట్ స్టాక్ కంపెనీస్ అనేవి అక్వైర్ చేసుకోవడంతో పర్చేజ్ ఆఫ్ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవుతున్నటువంటి సొంత వ్యాపార సంస్థను కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న భాగస్వామ్య వ్యాపార సంస్థను కానీ మనకి కంపెనీ అనేది టేక్ ఓవర్ చేసుకున్నట్లయితే అంటే కంపెనీ అనేది అక్వైర్ చేసుకున్నట్లయితే ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే పర్చేజ్ ఆఫ్ బిజినెస్ అంటాం. ఇలా అక్వైర్ చేసుకునేదాన్ని అంటే ఇన్ అదర్ వర్డ్స్ అక్వైజేషన్ ఆఫ్ ఎ బిజినెస్ మీన్స్ ద పర్చేజ్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ నాన్ కార్పొరేట్ బిజినెస్. అంటే నాన్ కార్పొరేట్ సెన్స్కి అయి ఉండాలి. అంటే నాన్ కార్పొరేట్ అంటే ఏంటి, బాడీ ఆఫ్ కార్పొరేట్ ఏదండి, ఒక కంపెనీయే, రిమైనింగ్ 4 కూడా నాన్ కార్పొరేటే. వాట్ ఎవర్ ఇట్ మే బి, నెంబర్ 1 సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, జాయింట్ ఇన్ ద ఫ్యామిలీ బిజినెస్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇట్ ఈస్ నాన్ కోఆపరేటివ్. ఓకేనా. ఇన్ అదర్ వర్డ్స్ అక్వైజేషన్ ఆఫ్ బిజినెస్ మీన్స్ ద పర్చేజ్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ నాన్ కార్పొరేట్ బిజినెస్ బై ఏ సపరేట్ బాడీ అంటే వేరొక అస్తిత్వంతో వేరొక ప్రత్యేకమైనటువంటి బాడీతో నిర్మితమైనటువంటి సొంత వ్యాపార సంస్థలను, భాగస్వామ్య వ్యాపార సంస్థలను, సహకార సంఘాలను, ఉమ్మడి హిందూ వ్యాపార సంస్థలను కంపెనీలో కలుపుకోవడాన్నే అక్వైజేషన్ చేసుకోవడాన్నే మనం ఏమంటామంటే బిజినెస్ పర్చేజ్గా మనం చెప్పుకుంటామండి. రైట్. So business acquisition is said to take a place when a sole trader concerns or partnership firms converts the existing business into a joint stock company with a view of securing to itself the advantages of a company. ఇక్కడ చూసుకున్నట్లయితే బిజినెస్ అక్వైజేషన్ టేక్ ఎ ప్లేస్ ఈజ్ సైడ్ టు టేక్ ఎ ప్లేస్ వెన్ సోల్ ట్రేడర్ కన్సర్న్స్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కన్వర్ట్ ద ఎగ్జిస్టింగ్ బిజినెస్, దాని యొక్క వ్యాపారాన్ని మార్చుకోవడానికి సొంత వ్యాపార సంస్థ లేదా భాగస్వామ్య వ్యాపార సంస్థ ఉన్నటువంటి దాని యొక్క స్వరూపాన్ని అంటే స్ట్రక్చర్ ఆఫ్ బిజినెస్ లేదా నేచర్ ఆఫ్ బిజినెస్ని కంపెనీగా మార్చుకోవడానికి ఇక్కడ వీలవుతుందండి. దేని ద్వారా వీలవుతుంది, పర్చేజ్ ఆఫ్ బిజినెస్ వల్ల వీలవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఆల్టర్నేటివ్లీ ప్రత్యామ్నాయంగా చూసుకున్నట్లయితే ద బిజినెస్ మే బి సోల్డ్ టు ఎన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ
అంటే ఒక వ్యాపార సంస్థ దాని యొక్క వ్యాపారాన్ని కంపెనీకి అమ్మివేయడం ద్వారా కానీ, ఇన్ ఎయిదర్ కేస్ ద ట్రాన్సాక్షన్ బికమ్స్ బిజినెస్ ఎక్వైజేషన్ ఆర్ బిజినెస్ పర్చేజ్ ఫ్రమ్ వ్యూ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ పర్పస్లోనే, కంపెనీ వ్యూతోనే మనం చూడడం అనేది జరుగుతుంది అనమాట. బిజినెస్ ఎక్వైజేషన్ బై వన్ కంపెనీ ఆఫ్ అనదర్ కంపెనీ, ఇట్ ఈస్ డిస్కస్డ్ అండర్ ద టాపిక్ అమాల్గమేషన్ అండ్ అబ్జార్ప్షన్ అండ్ ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కంపెనీ ఇంకొక కంపెనీని చేపట్టింది అనుకోండి, ఎందులో చెప్పుకుంటాం? అమాల్గమేషన్ is the based on the mergers or is based on the purchase of the company. ఓకేనా? అంటే అమాల్గమేషన్ 2 టైప్స్లో మనం చేపట్టొచ్చండి. ఫర్దర్ యూనిట్లో మనం చెప్పుకుంటాం. అయితే ఒక కంపెనీ ఇంకొక కంపెనీని టేక్ ఓవర్ చేసుకున్నా, లేదా అక్వైర్ చేసినా, ఓకేనా, లేదా కొనుగోలు చేసినా, అది అందులో మాట్లాడుకుంటామంటే అమాల్గమేషన్లో మాట్లాడుకుంటాం. ఇక్కడ బిజినెస్ పర్చేజ్లో కానీ చూసుకున్నట్లయితే ఒక కంపెనీ సొంత వ్యాపార సంస్థని లేదా భాగస్వామ్య వ్యాపార సంస్థని లేదా నాన్ కార్పొరేట్ ఎంటిటీని కానీ టేక్ ఓవర్ చేసుకున్నట్లయితే, ఆ వ్యాపారాన్ని చేపడుతున్నట్లయితే అటువంటి దాన్నే మనం ఏమంటామంటే బిజినెస్ పర్చేజ్లో మాట్లాడుకుంటాం అనమాట. ఆర్ యు అండర్స్టాండ్? రైట్. సో ద కంపెనీ విచ్ అక్వైర్స్ ఆర్ పర్చేజ్ the business of another is called purchasing company and seller is called vendor. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 parties is there. Number 1, first party is which acquires or purchases the business of another is called purchasing company. ఇక్కడ చూస్తే ఏ కంపెనీ అయితే వ్యాపారాన్ని కొనుగోలు చేయాలనుకుంటుందో అలా కొనుగోలు చేసేటువంటి కంపెనీని పర్చేజింగ్ కంపెనీగా పిలవడం జరుగుతుంది. అలాగే అమ్మబడేటువంటి సంస్థని వెండర్ సంస్థగా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడితో మనకి వాట్ ఈస్ ద బిజినెస్ పర్చేస్ అనేది మనకు తెలిసింది. నౌ లెట్స్ డూ ఇట్ పర్చేజ్ కన్సిడరేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్చేజ్ కన్సిడరేషన్? అంటే ఏదైనా సరే మనం పర్చేజ్ చేస్తున్నామంటే, పర్చేజ్ చేసేటప్పుడు ఏం చేస్తానన్నా, ఎయిదర్ క్యాష్ రూపంలోనైనా చెల్లిస్తాం, లేదంటే ఇంకే ఫామ్లోనైనా అంటే ద్రవ్య రూపంలోనైనా చెల్లిస్తాం, లేదా ద్రవ్యేతర రూపంలోనైనా సరే చెల్లించి మనం ఏదైనా ఒక ప్రాపర్టీని మనం ఇతరుల దగ్గర నుంచి ఎలా అయితే తీసుకుంటామో, అలాగే కంపెనీ సొంత వ్యాపార సంస్థల నుంచి కానీ లేదా భాగస్వామ్య వ్యాపార సంస్థల నుంచి కానీ వ్యాపార సంస్థలని తీసుకునేటప్పుడు, బిజినెస్ని పర్చేజ్ చేసేటప్పుడు లేదా బిజినెస్ని ఎక్వైజేషన్ చేసేటప్పుడు, ఓకేనా, నగదు రూపంలో కొంత, లేదా వాటాల రూపంలో కొంత, లేదా డిబెంచర్ల రూపంలో కొంత, లేదా అదర్ నాన్ మోనేటరీ ఐటమ్స్, అదర్ నాన్ మానిటరీ ఆస్పెక్ట్స్ కింద కొంత ఇవ్వడం అనేది జరగవచ్చు అనమాట. అంటే ద్రవ్యంలో కానీ ద్రవ్యేతర దీనిలో కానీ ఇవ్వడం అనేది జరగవచ్చు అనమాట. సో దాన్నే మనం ఏమంటామంటే, అంటే ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే, కొనుగోలు చేసే సంస్థ అమ్మకం చేసేటువంటి సంస్థకి ఇచ్చేటువంటి ప్రతిఫలాన్నే మనం ఏమంటామంటే పర్చేజ్ కన్సిడరేషన్ అంటాం. సింగిల్ టర్మ్. సో ద price payable by purchasing company to the vendor for the business taken over is known as purchase consideration. The price payable by purchasing company to the vendor for the business taken over is known as purchase consideration. In other words, it is the price payable by the purchasing company to the vendors for the acquisition of their business. I repeat again, the price payable by purchasing company to the vendor for the business taken over is known as purchase consideration. ఏదైతే పర్చేజింగ్ కంపెనీ అమ్మకపు కంపెనీకి ప్రతిఫలంగా చెల్లిస్తున్నటువంటి మొత్తం ఏదైతే ఉందో దాన్నే మనం పర్చేజ్ కన్సిడరేషన్ అంటాం. ఇంకో మాటల్లో చెప్పాలంటే, ఇట్ ఈస్ ద ప్రైజ్ పేయబుల్ బై ద పర్చేజింగ్ కంపెనీ టు ద వెండర్స్ ఫర్ ద అక్వైజేషన్ ఆఫ్ దైర్ బిజినెస్. ఆ వ్యాపారాన్ని చేపట్టడం కోసం అమ్మకదారుడికి కొనుగోలు కంపెనీ ఇస్తున్నటువంటి చెల్లింపునే మనం ఏమంటామంటే పర్చేజ్ కన్సిడరేషన్ అంటాం. అయితే పర్చేజ్ ప్రైజ్ ఈజ్ determined by an agreement between the purchaser and a vendor.
పర్చేజర్ అండ్ వెండర్. అయితే ఈ పర్చేజ్ కన్సిడరేషన్ అనేది దేనిపైన నిర్ధారించడం జరుగుతుంది? ఇట్ ఈస్ ద బేస్డ్ ఆన్ పర్చేజర్ అండ్ సెల్లర్ ఆర్ వెండర్. ఓకేనా, కొనుగోలుదారుడికి అమ్మకందారుడికి మధ్య ఉన్నటువంటి ఒప్పందం ప్రకారమే ఈ పర్చేజ్ కన్సిడరేషన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ పర్చేజ్ కన్సిడరేషన్ని మనం 3 మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, అదేంటంటే నెట్ ఎసిట్ మెథడ్ ఒకటి, అలాగే నెట్ పేమెంట్ మెథడ్ ఒకటి, అలాగే లంప్సమ్ మెథడ్ ఒకటి, అలాగే ఇంకొక మెథడ్ కూడా ఉందండి, ఎక్స్చేంజ్ రేట్ మెథడ్ అని. ఓకేనా, అయితే ఎక్కువగా మనం వాడే మెథడ్ ఏంటంటే నెట్ ఎసిట్ మెథడ్ని వాడుతాం. ఓకే, రైట్. ద పర్చేజ్ కన్సిడరేషన్ మే బి paid to the vendor partly in cash and partly through allotment of shares and debenture of the company. అంటే ఈ పర్చేజ్ కన్సిడరేషన్ని నగదు రూపంలో ఇవ్వడం జరుగుతుంది, అలాగే షేర్స్ని కేటాయించడం రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది, అలాగే డిబెంచర్లను కేటాయించడం ద్వారా కూడా చెల్లించవచ్చు. అంటే చెల్లించిన, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి కంపెనీ బి కంపెనీని కొనుగోలు చేసి, బి సంస్థను కొనుగోలు చేసిందంటే బి సంస్థకి ఇచ్చేటువంటి క్యాష్ 2 లక్షలు అనుకున్నట్లయితే, ఆ క్యాష్ ఇవ్వాల్సిన క్యాష్ 2 లక్షలు అనుకుంటే ఇచ్చేది 50,000 రూపాయల్లో క్యాష్ రూపంలో ఇవ్వచ్చు, 1,00,000 రూపాయలు షేర్స్ రూపంలో ఇవ్వచ్చు, మిగతా 50,000 డిబెంచర్స్ రూపంలో ఇవ్వచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ డిఫరెంట్ ఫామ్స్లో మనం చెల్లించాల్సినటువంటి పర్చేజ్ కన్సిడరేషన్ని చెల్లించడం జరుగుతుంది. ఓకే, రైట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను వాట్ ఈజ్ బిజినెస్ పర్చేజ్ అండ్ బిజినెస్ పర్చేజ్ కన్సిడరేషన్ అంటే ఏంటి, పర్చేజ్ కన్సిడరేషన్ అంటే ఏంటి అనేది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద various methods of calculating purchase consideration? I already told to you ఏ మెథడ్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నామండి. దేర్ ఆర్ ఇట్స్ లైక్లీ 4 మెథడ్స్ ఈజ్ దేర్. నెంబర్ 1 నెట్ ఎసిట్ మెథడ్, నెంబర్ 2 పేమెంట్ మెథడ్, నెట్ పేమెంట్ మెథడ్, నెంబర్ 3 లంప్ సమ్ మెథడ్, నెంబర్ 4 ఎక్స్చేంజ్ రేట్ మెథడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, what are the various methods of calculating purchase consideration? The amount payable by a company to the vendors అంటే is nothing but sellers, for the purchase of a business is called purchase consideration. I told to you, remember that. When the company acquires a business, it may take all or some assets and liabilities ఆఫ్ సచ్ బిజినెస్ హౌస్. ఇక్కడ చూస్తే వెన్ ద కంపెనీ అక్వైర్స్, ఆ కంపెనీ అనేది అక్వైర్ చేసుకోవచ్చు బిజినెస్ది, కొన్ని రకాల ఆస్తులను కానీ కొన్ని రకాల అప్పులను కానీ ఆ బిజినెస్లో ఉన్నటువంటి వాటిని తీసుకోవచ్చు. ఇట్ ఈజ్ అన్ అగ్రీడ్ ప్రైస్, ఇది అంగీకరించినటువంటి ధరకి, బిట్వీన్ ద సెల్లర్ అండ్ బయ్యర్, కొనుగోలుదారుడు అమ్మకందారుడు అంగీకరించినటువంటి ధరకి ఆ ఆస్తులను అప్పుల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సమ్ టైమ్స్ ద పర్చేజ్ కన్సిడరేషన్ ఈజ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. అయితే కొన్నిసార్లు క్వశ్చన్లోనే పర్చేజ్ కన్సిడరేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రాబ్లంలో. మనం చూస్తే వెన్ ఇట్ ఈజ్ నాట్ గివెన్, సో పర్చేజ్ కన్సిడరేషన్ అనేది లెక్కలో మనకి ఇవ్వకపోతే, దెన్ ఇట్ మే బి క్యాలిక్యులేటెడ్ అండర్ 2 మెథడ్స్. ఇక్కడ మనకి ఎన్ని మెథడ్స్ ఇచ్చాడండి? 2 మెథడ్స్. యాక్చువల్గా మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాను? 4 మెథడ్స్. ఏంటంటే ఆ మెథడ్స్? నెట్ ఎసిట్ మెథడ్, నెట్ పేమెంట్ మెథడ్, లంప్ సమ్ మెథడ్, అలాగే ఎక్స్చేంజ్ రేట్ మెథడ్. ఓకే, లెట్స్ డూ ఇట్. విరివిగా వాడేది ఏంటండి? నెట్ ఎసిట్ మెథడ్, ఇర్రెగ్యులర్లీ నెట్ పేమెంట్ మెథడ్. సో నెట్ ఎసిట్ మెథడ్. What is the net asset method? So net asset method, the assets and liabilities of the vendor business are revalued. The assets and liabilities of the vendor business are revalued. ఈ నెట్ ఎసిట్ మెథడ్ అంటే నికర ఆస్తుల పద్ధతి అంటామండి. ఈ పద్ధతిలో ఆస్తుల్ని మరియు అప్పుల్ని రెండింటిని కూడా తిరిగి లెక్కించడం జరుగుతుందన్నమాట. ఫ్రమ్ ద టోటల్ ఎసిట్స్ టేకెన్ ఎట్ రీవాల్యూడ్ ఫిగర్స్ అండ్ ద టోటల్ లయబిలిటీస్ అట్ రీవాల్యూడ్ ఫిగర్స్. ఓకేనా, తిరిగి లెక్కించి అవి ఎంత ఉన్నాయో ఆస్తులు ఇప్పుడు ప్రస్తుతానికి, అంటే నువ్వు మిషన్ 1,00,000 రూపాయలకు కొనవచ్చు, నువ్వు ప్రజెంట్ ఆ మిషన్ రేట్ ఎంత ఉంది అనేది తిరిగి రీవాల్యూట్ చేయడం. అంటే ఆస్తులు నువ్వు అప్పుడు కూడబెట్టేటప్పుడు 1,00,000 రూపాయలు ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు ఆ ప్రజెంట్ వాల్యూ
10 లక్షలు ఉండొచ్చు, లేదా అప్పుడు నువ్వు 10 లక్షలకు ఒక మిషన్ కొనొచ్చు, నువ్వు ప్రెజెంట్ వాల్యూ 5 లక్షలు 6 లక్షలు ఉండొచ్చు. దాన్ని ఏమంటున్నాం, డబ్ల్యూడివి అంటున్నాం, రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ దట్ ఎసిట్. ఓకేనా. అలా ఎసిడ్స్ని రీవాల్యూట్ చేయడం జరుగుతుంది, లయబిలిటీస్ని కూడా రీవాల్యూట్ చేయడం జరుగుతుంది అనమాట ఈ మెథడ్లో. అలాగే సర్ప్లస్ ఆఫ్ ఎసిడ్స్ ఓవర్ లయబిలిటీస్, అప్పుల కంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇట్ మే బి కాల్డ్ యాజ్ ఏ నెట్వర్త్. అప్పుల కంటే అంటే అప్పుల కంటే నికర ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి అప్పుడు ఏమంటాం, నెట్వర్త్ ఉన్నట్టు, బిజినెస్కి నెట్వర్త్ ఉన్నట్టు అనమాట. ఓకేనా. అలా కాకుండా ద కంపెనీ షల్ హ్యావ్ టు పే ఫర్ ద నెట్వర్త్ ఆఫ్ ద వెండర్ బిజినెస్ హౌస్. అయితే అటువంటప్పుడే ఇక్కడ చూసుకున్నట్లయితే వెండర్ బిజినెస్ హౌస్కి కంపెనీ అనేది నెట్వర్త్ని చెల్లించడం జరుగుతుంది అనమాట. ద కంపెనీ షల్ హ్యావ్ టు పే ఫర్ ద నెట్వర్త్ ఆఫ్ ద వెండర్ బిజినెస్ హౌస్. ఇట్ కేర్ మస్ట్ బి టేకెన్ దట్ ఆల్ ద ఫిక్టిటియస్ ఎసిడ్స్ ఇక్కడ చూడండి అన్న, మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫిక్టిటియస్ ఎసిడ్స్ అంటే ఏంటి, టాంజిబుల్ ఎసిడ్స్ అంటే ఏంటి, ఇంటాంజిబుల్ ఎసిడ్స్ అంటే ఏంటి అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే మీకోసం మరొక్కసారి ఫిక్టిటియస్ ఎసిడ్స్ గురించి చెప్తున్నాను. ఫిక్టిటియస్ ఎసిడ్స్ ఈజ్ నథింగ్ బట్ కల్పిత ఆస్తులు, అంటే అవి కల్పించుకున్నవి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్ కానీ, అలాగే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కానీ, అలాగే మనం చూసుకున్నట్లయితే P&L అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ కానీ. ఓకేనా. ఇవన్నీ కూడా ఫిక్టిటియస్ ఎసిడ్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇవన్నీ ఫిక్టిటియస్ ఎసిడ్స్గా మనం చెప్పుకోవచ్చు. అటువంటి వాటిని మనం ఆస్తులుగా కన్సిడర్ చేయకూడదు, పర్చేజ్ కన్సిడరేషన్లో వాటిని క్యాలిక్యులేట్ చేయకూడదు అనమాట. ఇట్ ఈజ్ ఇగ్నోర్ దట్, విడిచిపెట్టేసేయాలి. ఓకేనా. or it is eliminated. That liabilities means only outside liabilities. It's like sundry creditors, bills payable. Okay. Alage it should be considered, not share capital, reserves and surpluses. Okay, right. సో అలా వచ్చేదే, అలా తీసివేయగా వచ్చేదాన్నే మనం ఏమంటామంటే పర్చేజ్ కన్సిడరేషన్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ నెట్ పేమెంట్ మెథడ్ అండి. Net payment method, it is a second method. Sometimes the information of purchase consideration is given in the form of various payments. కొన్ని సార్లు మనకి ఏంటంటే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో, ఇచ్చినటువంటి డేటాలో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ నేను ఎక్స్ అనే సంస్థ నుంచి నేను వ్యాపారాన్ని కొనుగోలు చేశాను, ఎక్స్కు క్యాష్ రూపంలో ఎంత ఇచ్చాను, డిబెంచర్ రూపంలో ఎంత అమౌంట్ ఇచ్చాను, వాటాల రూపంలో ఎన్ని వాటాలు ఇచ్చాను అని మనకు ఓన్లీ, అంటే ఏ విధంగా అయితే మనకు అతను క్యాష్ అనేది చెల్లించాడో పర్చేజ్ కన్సిడరేషన్లో అటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి ఇవ్వడం జరగవచ్చు అనమాట. సో వేరియస్ పేమెంట్స్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిబెంచర్స్. ఓకేనా. ద aggregate of all the payments becomes the పర్చేజ్ కన్సిడరేషన్. సో ఏ విధంగా అయితే యాగ్రేట్గా మొత్తంగా ఆ విధంగా చెల్లించినటువంటి డిబెంచర్స్ కానీ, క్యాష్ కానీ, షేర్స్ కానీ ఇవేవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కలిపి మనం పర్చేజ్ కన్సిడరేషన్గా చెప్పుకుంటాం. ఇట్స్ కేర్ మస్ట్ బి టేకెన్ దట్ అండర్ ద నెట్ పేమెంట్ మెథడ్ liabilities are not deducted from the from the aggregate of the total payments. The total payments, otherwise called the net payment, is after taking up the agreed liabilities. అంటే ఆ నెట్ పేమెంట్ వచ్చిన తర్వాత అందులోంచి చెల్లించాల్సినటువంటి బాధ్యతలు ఏమన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద థర్డ్ వన్. ఇట్ ఈజ్ వెరీ rare scenario. This method is not popular, or this method is not used in the companies. Lump sum method. Under lump sum method,
the lump sum amount will be paid by the purchasing company to the vendor company as purchase consideration. If lump sum is agreed upon as purchase consideration, it is necessary to compare the value of net tangible assets taken over with the amount of the purchase consideration. Some such comparison reveals whether the company is paying a higher or lower amount of purchase price than the value of net tangible assets. Okay, if the purchasing company pays more than the value of net assets taken over, the difference is the amount paid for the goodwill, or it pays the less than amount, difference is treated as capital reserve. ఓకే, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే లంసమ్ మెథడ్లో, లంసమ్ మెథడ్ అంటే ఇక్కడ వరకే చూసుకోండి, ఇది క్లారిఫికేషన్. సో దిస్ ఈజ్ ద క్లారిఫికేషన్. సో ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే లంసమ్ మెథడ్ అంటే ఏంటంటేనన్నా, ఒక బుట్టతో మామిడి పళ్ళు ఉన్నాయి, ఇది మామిడి పళ్ళు సీజన్ అనుకుందాం, బుట్టతో మామిడి పళ్ళు ఉన్నాయి, కేజీ 100 అని కేకేస్తున్నారు అనుకుందాం. అంటే అక్కడ ఏంటి జరుగుతున్నట్టు, ఒక ప్రమాణాన్ని వాడుతున్నట్టు, ఏంటి కేజీ 100 అనేటువంటి, అంటే ఇట్ మే బి ఎంకేఎస్ పద్ధతి, సిజిఎస్ పద్ధతి, మెట్రిక్ పద్ధతులు ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే ఏదో ఒక పద్ధతిలో వాడు అమ్ముతున్నట్టు. ఓకేనా, అయితే మేబీ పౌండ్స్లోనో, జౌన్స్లోనో, కేజీస్లోనో ఎలాగో ఒకలా అమ్ముతున్నాడు, దానికి ఒక ప్రమాణం ఉంది. అలా కాకుండా ఒక బుట్టతో తెచ్చాడు, బుట్టతో తెచ్చేటప్పుడు ఆడు కేజీ 100 అని కేకేశాడు, మీరు దగ్గరికి పిలిచారు, ఈ బుట్ట ఎంతకి ఇస్తావు చెప్పు అన్నారు. ఇట్స్ కాల్డ్ యాజ్ లంప్సమ్. నాకు బుట్ట మొత్తం కావాలి, నువ్వు కేజీ లెక్కెట్టుకు, ఈ బుట్ట ఎంతకు వదిలేస్తావు, ఇట్స్ కాల్డ్ యాజ్ లంప్సమ్. ఆర్ యూ అండర్స్టాండ్? అంటే ఆ బుట్ట 200 చెప్పొచ్చు, 300 చెప్పొచ్చు, 400 చెప్పొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అక్కడ ఏటి ప్రమాణం లేదు. అక్కడ ఏంటి అంటే మీరు ఎస్టిమేట్ చేసుకున్నాయి, అందులో పళ్ళు ఇన్ని కేజీలు ఉండొచ్చు కాక, లేదంటే ఎంత బరువు ఉండొచ్చు కాక, సో ఎంత ఇస్తే లాస్ అవ్వము, ఎంత ఇవ్వచ్చు అని చెప్పేదే లంప్ సమ్ మెథడ్ అండి. సో ఇది ఇర్రెగ్యులర్, ఎక్కువగా కంపెనీస్ అనేది ఈ మెథడ్ని వాడవు, రైట్. సో ఇక్కడ పర్చేసింగ్ కంపెనీ పేస్ మోర్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద నెట్ అసెట్స్ టేకన్ ఓవర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ద పర్చేసింగ్ కంపెనీ పేస్ మోర్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద నెట్ అసెట్స్ టేకన్ ఓవర్, అంటే వాటి యొక్క నికర ఆస్తుల కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాయి అనుకోండి, అటువంటప్పుడు ఇట్ ట్రీటెడ్ యాజ్ ఏ గుడ్ విల్. అలా కాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే దాని నెట్ అసెట్స్ కంటే తక్కువ చెల్లించాయి అనుకోండి, ఇట్స్ ట్రీటెడ్ యాజ్ ఏ క్యాపిటల్ రిజర్వ్. ఓకేనా, right? Thank you. And next question, this is the third question of this unit. What is the accounting treatment in a purchased business? What is the accounting treatment in purchased business when continuing of same set of books? When continuing of same set of books. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ నేర్చుకునే ముందు మీకు పర్చేజ్ ఆఫ్ బిజినెస్లో చిన్న ఎలిమెంట్ని చెప్పాల్సి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కంపెనీ ఒక సంస్థను కొనేటప్పుడు ఆల్రెడీ ఆ సంస్థ అనేది మనం చూసుకున్నట్లయితే 2 మెథడ్స్లో బుక్స్ని రికార్డ్ చేసుకోవచ్చండి. నెంబర్ 1 ఏంటి అంటే కంటిన్యూయింగ్ సేమ్ సెట్ ఆఫ్ బుక్స్, అంటే అది భాగస్వామి వ్యాపార సంస్థగా ఉండేటప్పుడు ఏవైతే బుక్స్ని మెయింటైన్ చేసిందో అదే బుక్స్ని కంపెనీగా మారిన తర్వాత, కంపెనీలో చేరిన తర్వాత కంపెనీ అనేది అదే మెథడ్స్ని వాడవచ్చు, అదే పద్ధతిని ఫాలో అవ్వచ్చు. లేదా ఏ న్యూ మెథడ్, ఏ న్యూ బుక్స్, ప్రిపేర్ ద న్యూ బుక్స్, అంటే ప్రిపేర్ ద న్యూ బుక్స్, దెర్ ఈజ్ నో ఎంట్రీస్ ఈజ్ గివెన్, దెర్ ఈజ్ నో ఎంట్రీస్ ఈజ్ ఫాలోడ్. ఏ రకమైనటువంటి ఎంట్రీస్ని కూడా రాయాల్సిన అవసరం ఉండదు న్యూ బుక్స్ని మనం ఫాలో అయినట్లయితే. లేదా ప్రిపేరింగ్ ద కంటిన్యూయింగ్ సేమ్ సెట్ ఆఫ్ బుక్స్ అయితే జర్నల్ ఎంట్రీస్ ఈజ్ దేర్, ఖచ్చితంగా జర్నల్ ఎంట్రీస్ని అనేది ఫాలో అవ్వాలి. ఓకేనా, కొత్త విధానంలో కొత్త పుస్తకాలను తయారు చేసుకునేటప్పుడు ఏ రకమైనటువంటి పద్ధతిని, ఏ రకమైన చిట్టా పద్ధతులని రాయాల్సిన అవసరం ఉండదండి. సేమ్ సెట్ ఆఫ్ బుక్స్నే ఫాలో అయితే మాత్రం జర్నల్ ఎంట్రీస్ని అనేది కాస్త మోడిఫై చేసుకుని జర్నల్ ఎంట్రీస్ని అనేది రాయాల్సి ఉంటుంది. దాని ప్రకారం ఇనీషియల్ బ్యాలెన్స్ షీట్ని తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట.
సో కొత్త పుస్తకాలను వాడేటప్పుడు మనం ఏమి చెప్పుకున్నాం, జర్నల్ ఎంట్రీస్ ఏమీ ఉండవు, ఏది కూడా ఉండదు. సో దాని గురించి ఇగ్నోర్ దట్. సో కంటిన్యూయింగ్ ఆఫ్ సేమ్ సెట్ ఆఫ్ బుక్స్, అదే పుస్తకాలనే కంటిన్యూ చేస్తే, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయినటువంటి బుక్స్నే కంటిన్యూ చేస్తే, అటువంటప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్ అనేది, పర్చేజ్ ఆఫ్ బిజినెస్ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా చేయాలి, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజున చెప్పుకుందాం. సమ్ టైమ్స్ ఆన్ కన్వర్షన్ ఆఫ్ ఏ బిజినెస్ ఇంటూ ఏ కంపెనీ, ఒక సొంత వ్యాపార సంస్థ కానీ ఒక భాగస్వామ్య వ్యాపార సంస్థ కానీ కంపెనీగా మారింది అనుకుందాం. నౌ న్యూ సెట్ ఆఫ్ బుక్స్ ఈజ్ ఓపెన్, కొత్తగా పుస్తకాలను కానీ తెరుచుకుంది అనుకోండి, బట్ ద పర్చేజింగ్ కంపెనీ డిసైడ్స్ టు కంటిన్యూ విత్ ద సేమ్ సెట్ ఆఫ్ బుక్స్. నో న్యూ సెట్ ఆఫ్ బుక్స్ ఈజ్ ఓపెన్, నో న్యూ సెట్ ఆఫ్ బుక్స్ ఈజ్ ఓపెన్ అనుకోండి. అటువంటప్పుడు ఏ విధానాన్ని అనుసరిస్తుందని దాన్ని అనుకోవచ్చు అయితే, బట్ ద పర్చేజింగ్ కంపెనీ డిసైడ్స్ టు కంటిన్యూ విత్ ద సేమ్ సెట్ ఆఫ్ బుక్స్. ఇంతకుముందు అవలంబించినటువంటి పుస్తకాలనే ఇప్పుడు కూడా రాస్తూ ఉన్నట్టు అనమాట. సచ్ కేస్, ఇన్ దట్ కేస్ ఆర్ ఇన్ సచ్ ఏ కేస్, ద పర్చేజింగ్ కంపెనీ కన్వర్ట్ ద బుక్స్ ఆఫ్ ఓల్డ్ బిజినెస్ ఇంటూ బుక్స్ ఆఫ్ ద కంపెనీ by passing certain adjustments and transfer entries. ఓకేనా, బై పాసింగ్ సర్టైన్ అడ్జస్ట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్. అటువంటి సందర్భంలో, అంటే పాత పుస్తకాలనే కంపెనీ వాడుతున్న సందర్భాలలో అటువంటప్పుడు కొన్ని రకాలైనటువంటి సర్దుబాట్లను చేసుకోవాలి, అలాగే కొన్ని రకాలైనటువంటి చిట్టాపద్దుల్ని కూడా, ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడు మనం చెప్పుకున్నాం, ఇట్స్ కంటిన్యూయింగ్ ఆఫ్ సేమ్ సెట్ ఆఫ్ బుక్స్ ఈజ్ ప్రిపేర్డ్ ఆర్ ఓల్డ్ సెట్ ఆఫ్ బుక్స్ కంటిన్యూడ్. ఓకేనా, నో న్యూ సెట్ ఆఫ్ బుక్స్ ఈజ్ ఓపెన్ అనే టెర్మినాలజీలో. ఇఫ్ ఇన్ కేస్ న్యూ సెట్ ఆఫ్ బుక్స్ ఈజ్ ఓపెన్, నో జర్నల్ ఎంట్రీస్ ఈజ్ ప్రిపేర్డ్. Okay, so there should be no opening entries in the books of old firm, nor opening entries in the books of the company. However, the following important points may be kept in the mind. So అటువంటప్పుడు మీరు జ్ఞప్తి ఉంచుకోవాల్సినటువంటి కొన్ని అంశాల గురించి ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. నెంబర్ 1, when it is agreed to revalue assets and liabilities, revaluation accounts should be open to incorporate the changes in the values of assets and liabilities. It's like an admission of a partner. అంటే పార్ట్నర్షిప్లో కొత్తగా నూతన భాగస్తులు వచ్చేటప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ ఏ విధంగా అయితే తెరుస్తామో, అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎసెట్స్ని లయబిలిటీస్ని రీవాల్యుయేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ద బ్యాలెన్స్ ఈజ్ రీవాల్యుయేషన్ అకౌంట్ షుడ్ బి క్లోజ్డ్ బై ద ట్రాన్స్ఫరింగ్ టు క్యాపిటల్ అకౌంట్స్. ద బ్యాలెన్స్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్, ఏదైతే రీవాల్యుయేషన్ అకౌంట్లో బ్యాలెన్స్ వస్తుందో, ఇట్ షుడ్ బి క్లోజ్డ్ బై ట్రాన్స్ఫరింగ్ టు క్యాపిటల్ అకౌంట్స్. అవి క్యాపిటల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దాంతో రీవాల్యుయేషన్ అకౌంట్ను క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ వన్, మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. ఇక రెండోది చూస్తే, ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ విచ్ ఆర్ నాట్ టేకెన్ ఓవర్ ద పర్చేజింగ్ కంపెనీ ఆర్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. పర్చేజింగ్ కంపెనీకి ఎసెట్స్ని లయబిలిటీస్ని టేకన్ ఓవర్ చేయకూడదు, అదేమో క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. దేనికి ట్రాన్స్ఫర్ చేయాలి? క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. థర్డ్ వన్, ఇఫ్ ఎన్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, ఇట్స్ లైక్ రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్, దే షుడ్ బి క్రెడిటెడ్ టు క్యాపిటల్ అకౌంట్స్ ఇన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. వారి యొక్క లాభ నష్టాల నిష్పత్తిలో క్యాపిటల్ అకౌంట్కే షేర్ చేయాలన్నమాట. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, క్యాపిటల్ అకౌంట్ షుడ్ బి క్లోజ్డ్ బై డెబిటింగ్ అండ్ క్రెడిటింగ్ షేర్ క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్ అనేది క్లోజ్ చేయొచ్చు, ఎలా అంటే ఎయిదర్ డెబిటింగ్ ఆర్ క్రెడిటింగ్ ద షేర్ క్యాపిటల్ అకౌంట్ రిసీవ్డ్ టువర్డ్స్ పర్చేజ్ కన్సిడరేషన్. ఓకేనా, అంటే ఈ క్యాపిటల్ అకౌంట్ని ఎలా క్లోజ్ చేయాలి? షేర్ క్యాపిటల్కి డెబిట్ చేసి కానీ, లేదా షేర్ క్యాపిటల్ క్రెడిట్ చేసి కానీ క్యాపిటల్ అకౌంట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇట్ రిసీవ్డ్ టువర్డ్స్ పర్చేజ్ కన్సిడరేషన్. A joint stock company with an authorized capital of 2,50,000. This is the authorized capital or registered capital or nominal capital, consisting of
15,000 equity shares, and each at the rate of 10 each. 15,000 equity shares at the rate of 10 each, and 1,000 preference shares for at the rate of 100 each. Purchased a going concern for rupees 1 lakh. ఒక నడుస్తున్నటువంటి సంస్థని ఈ జాయింట్ స్టాక్ కంపెనీ కొనుగోలు చేసిందండి ₹1,00,000కి. ద బిజినెస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, ద బిజినెస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై who were partners and whose balance sheet was as below. సో ఇక్కడ ఇచ్చింది లెక్క ఏంటి అంటే, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ 2,50,000 మూలధనాన్ని కలిగి ఉంది. ఇది అధీకృత మూలధనం. ఇందులో 15,000 ఈక్విటీ వాటాలు అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్, 1,000 ప్రిఫరెన్స్ షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 100 రూపీస్తో ఉన్న కంపెనీ ఒక నడుస్తున్నటువంటి భాగస్వామ్య సంస్థను కొనుగోలు చేసిందండి. ఆ సంస్థ పేరు ఎక్స్ అండ్ వై. ఆ సంస్థని ₹1,00,000 పర్చేజ్ కన్సిడరేషన్తో కొనుగోలు చేసింది. ఆ సంస్థ యొక్క ఆస్తిపత్రుల పట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ సంస్థ యొక్క ఆస్తిపత్రుల పట్టి కానీ మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లయబిలిటీస్ రూపీస్, ఎసిట్స్ రూపీస్. లయబిలిటీస్ అప్పులు, బిల్స్ పేయబుల్ 5,000, సన్రే క్రెడిటర్స్ 15,000, capitals X and Y partners, X capital 35,000 and Y capital 35,000 respectively. And also asset side ఇక్కడ cash 3,000, bills receivable 1,500, book debts 26,500, premises 30,000, plant and machinery 15,000, furniture 2,000, stock 12,000. సో ఇక్కడ డిఫరెంట్ ఎసిడ్స్ని ఇచ్చారు. మనం చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ ఫామ్లో మనకి ఇచ్చారు ఎసిడ్స్. ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ ఫామ్ ఎసిడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. 90,000 అండ్ 90,000, ఎసిడ్స్ 90,000, లయబిలిటీస్ 90,000. సో దీన్ని మనం ద పర్చేజ్ ప్రైజ్ వాజ్ టు బి పేడ్ యాజ్ ఫాలోస్. పర్చేజ్ ప్రైజ్ని చెల్లించిన లక్షని ఎలా చెల్లించారంట, 5,000 ఈక్విటీ షేర్స్ అండ్ 300 ప్రిఫరెన్స్ షేర్స్ టు బి అలాటెడ్ యాజ్ ఫుల్లీ పేడ్ ఈక్విటీ టు ఎక్స్ అండ్ వై అండ్ ద బ్యాలెన్స్ టు బి పేడ్ ఇన్ క్యాష్. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 5,000 షేర్స్ని అట్ ద రేట్ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు 50,000 రూపీస్ ఈక్విటీ షేర్స్ రూపంలోను, అలాగే 300 షేర్స్ ప్రిఫరెన్స్ షేర్స్ దాని ఫేస్ వాల్యూ ఎంత ఉంది, అట్ ద రేట్ ఆఫ్ 100 రూపీస్, దట్ ఈక్వల్ టు 30,000 రూపీస్ ఏమో ప్రిఫరెన్స్ షేర్స్ రూపంలోను, రిమైనింగ్ క్యాష్ రూపంలో ఇచ్చానన్నాడు. అంటే 50,000 రూపీస్ ఈక్విటీ షేర్స్, 30,000 రూపీస్ ప్రిఫరెన్స్ షేర్స్, రిమైనింగ్ 20,000 రూపీస్ ఈజ్ క్యాష్. ఆర్ యూ అండర్స్టాండ్? ద రిమైనింగ్ షేర్స్ వర్ ఆఫర్డ్ టు ద పబ్లిక్. సో మిగిలినటువంటి షేర్స్ని అన్నింటినీ కూడా పబ్లిక్ ఆఫర్ చేయడం జరిగింది. అండ్ వర్ ఆల్ సబ్స్క్రైబ్డ్ అండ్ ఫుల్లీ పేడ్. సో అన్ని షేర్స్ని అంటే ఆ 15,000 ఈక్విటీ షేర్స్ని ఇచ్చేయడం జరిగింది. అలాగే 1,000 ప్రిఫరెన్స్ షేర్స్ని కూడా ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ అవ్వడం జరిగింది, ఫుల్లీ పేమెంట్ అనేది జరిగింది. అయితే గివ్ నెససరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద కంపెనీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అవసరమైన చిట్టాపద్దులు ఆ కంపెనీ పుస్తకాల్లో రాస్తూ, అలాగే ఈ సంస్థ ఈ భాగస్వామి వ్యాపార సంస్థని కొనుగోలు చేసిన తర్వాత కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉందో చూపించమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్డ్ జర్నల్ ఎంట్రీస్. నెంబర్ 1, బిజినెస్ పర్చేజ్ చేసేటప్పుడు ఫస్ట్ సొల్యూషన్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద కంపెనీ. ఫస్ట్ డేట్, ఫార్మేట్ ఆఫ్ ద జర్నల్ ఎంట్రీ, డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్ రూపీస్ అండ్ క్రెడిట్ రూపీస్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనం ఏం చేశారండి, బిజినెస్ని పర్చేజ్ చేశారు. బిజినెస్ని పర్చేజ్ చేసేటప్పుడు అమ్మే కంపెనీ ఏది, అమ్మే సంస్థ వ్యాపార సంస్థ ఏది, పార్ట్నర్షిప్ సంస్థ ఎక్స్ అండ్ వై. కొనేది కంపెనీ కొనుగోలు చేస్తుంది. సో అమ్మే సంస్థ మనం చూసుకున్నట్లయితే ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది. అమ్మే సంస్థ ఏమవుతుంది,
క్రెడిట్ అవుతుంది. వై? బికాజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పర్చేజెస్ అనేది డెబిట్, అమ్మే సంస్థ అనేది క్రెడిట్ క్యాష్ చెల్లించినప్పుడు. సో అప్పుడు చూసుకున్నట్లయితే మనం ఏం రాసేవాళ్ళం జర్నల్ ఎంట్రీ? ఒకవేళ అరువు కొనుగోలు అనుకోండి, పర్చేజ్ అకౌంట్ డెటార్ టు సన్రే డెటార్ అకౌంట్ రాసేవాళ్ళం, సన్రే క్రెడిటర్ అకౌంట్ రాసేవాళ్ళం. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు సన్రే క్రెడిటర్. హూ ఇస్ ద క్రెడిటర్? అమ్మే వ్యక్తి అనేవాడు క్రెడిటర్. ఇక్కడ చూసుకున్నట్లయితే బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డెటార్ టు ఏ అండ్ బి అకౌంట్, టు ఏ అండ్ బి అకౌంట్. ఐ రిపీట్ అగైన్, బిజినెస్ని మనం వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నాం, కంపెనీ పుస్తకాల్లో చిట్టపద్దులు రాస్తున్నాం, వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నాం. వ్యాపారాన్ని కొంటే వ్యాపారం బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డెటార్ ఎవరు అమ్ముతున్నారండి? ఎక్స్ అండ్ వై అమ్ముతున్నారు. ఓకేనా? బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డెటార్ టు ఎక్స్ అండ్ వై అకౌంట్. హౌ మచ్ అమౌంట్ ఈస్ ద బిజినెస్ కన్సిడరేషన్? 1 lakh రూపీ. సో 1 lakh రూపీ డెబిట్ అండ్ 1 lakh రూపీ క్రెడిట్ అండి. 1 lakh రూపీ డెబిట్ అండ్ 1 lakh రూపీ క్రెడిట్. రైట్? బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డెటార్ టు vendors account. Vendors who is A and B. Narration: being the purchase consideration is payable. Being purchase consideration is payable. Okay? Right. Next journal entry. మనం ఎసిట్స్ని సంస్థ భాగస్వామి వ్యాపార సంస్థ యొక్క ఎసిట్స్ని, భాగస్వామి వ్యాపార సంస్థ యొక్క లయబిలిటీస్ని రెండు కూడా కంపెనీ టేక్ ఓవర్ చేసుకునేటప్పుడు, అంటే ఆస్తుల్ని టేక్ ఓవర్ చేసుకుంది, అప్పుల్ని టేక్ ఓవర్ చేసుకుంది. అటువంటప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇచ్చిన లెక్కలో ఆస్తులు ఏమేమి ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఆస్తులు క్యాష్ ఉంది, బిల్స్ రిసీవబుల్ ఉంది, డిస్కౌంట్ డెటార్స్ ఉంది, ప్రిమిసెస్ ఉంది, ప్లాంట్ అండ్ మెషినరీ ఉంది, అలాగే ఫర్నిచర్ ఉంది, అలాగే స్టాక్ ఉంది. ఓకేనా? అలాగే క్రెడిటర్స్ ఏమేమి ఉన్నాయి? సన్రే క్రెడిటర్స్ ఉంది, అలాగే బిల్స్ పేయబుల్ ఉంది. రైట్? ఇక్కడ చూసుకున్నట్లయితే ముందు ఆస్తులను డెబిట్ చేసుకోవాలి, అప్పులను క్రెడిట్ చేసుకోవాలి. డిఫరెన్సింగ్ ఫిగర్ డెబిట్ సైడ్ వస్తే గుడ్ విల్ గాను, క్రెడిట్ సైడ్ వస్తే క్యాపిటల్ రిజర్వ్ గాను రాసుకుంటాం. నౌ ప్రజెంట్ క్యాష్ అకౌంట్ ఎంత ఉంది బ్యాలెన్స్ షీట్లో? 3000 రూపీస్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ 1500. బుక్ డెట్స్ అకౌంట్ 26,500. ప్రిమిసెస్ అకౌంట్ 30,000. ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ 15,000. ఫర్నిచర్ అకౌంట్ 2,000. స్టాక్ అకౌంట్ 12,000. and this is the differencing figure. And to bills payable account 5,000, to sundry creditors account 15,000, and next to business purchase account 1 lakh rupee. This 1 lakh transfer to this entry. So credit side 1 lakh 15,000 plus 5,000, 1 lakh 20,000. So alternatively debit side 3 lakh 3,000, 4,000, 30,000, 31,000, 61,000, 66, 76,000, 78,000, 80, 90,000. So 1,20,000 minus 90,000, there is 30,000 rupees. This 30,000 rupees is debit side goodwill account bracket lo balancing figure debit side goodwill account 30,000. Okay, I repeat again. Assets, all assets is debit, all liabilities is outside liabilities is credit. Cash account debtor, bills receivable account debtor, book debts account debtor, premises account debtor, plant and machinery account debtor, furniture account debtor, stock account debtor. 2 just చిన్న గ్యాప్ ఇస్తారు. to bills payable account, to sundry creditors account, to business purchase. How much purchase liability? 1 lakh to business purchase account. So 3 liabilities is 1,20,000. All assets is 90,000. So 1,20,000 minus 90,000. So asset side is differencing figure, that is equal 30,000. That 30,000 is goodwill. Are you okay? Narration:
being the various assets and liabilities taken over. And next journal entry, ఇక్కడ చూసుకున్నట్లయితే పర్చేస్ కన్సిడరేషన్ పెయిడ్. పర్చేస్ కన్సిడరేషన్ ఈజ్ పెయిడ్. ఎవరికి పే చేశారండి పర్చేస్ కన్సిడరేషన్? కంపెనీ ఎక్స్ అండ్ వైకి పే చేసింది. ఎక్స్ అండ్ వైకి ఏ ఏ ఫామ్లో పే చేసింది? నెంబర్ 1 ఈక్విటీ షేర్స్ రూపంలో పే చేసింది, ప్రిఫరెన్స్ షేర్స్ రూపంలో పే చేసింది, రిమైనింగ్ క్యాష్ రూపంలో పే చేసింది. సో పొందినటువంటి వ్యక్తి ఎవరు? ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ అండ్ వై అకౌంట్ vendors who is x comma y account debtor. 2, how many forms? There are 3 forms. Number 1 equity form, number 2 preference form, number 3 cash form. So xy account debtor 1 lakh rupee. 2 equity share capital account 5000 shares, each share is 10 rupees, so 50,000. Next 2 preference share capital account 300 shares at the rate of face value 100 rupees, 30,000. Remaining cash, so 2 bank account. So బ్యాంక్ అనైనా రాసుకోవచ్చు లేదా క్యాష్ అనైనా రాసుకోవచ్చు. టు బ్యాంక్ అకౌంట్ రిమైనింగ్ 50,000 ప్లస్ 30,000, 1 lakh డిఫరెన్సింగ్ అంతా 20, సో 20,000. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ 50,000, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 30,000, రిమైనింగ్ 1 lakh డిఫరెన్సింగ్ 20,000. ఓకే, సో ఎక్స్ కామా వై అకౌంట్ డెటార్ 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, 2 ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్, 2 బ్యాంక్ అకౌంట్. Narration, being the purchase consideration is paid. Next journal entry, remaining shares will be fully subscribed. సో రిమైనింగ్ షేర్స్ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ షేర్స్ ఎన్ని అన్నాడు? ఈక్విటీ షేర్స్ 15,000 షేర్స్ అన్నాడు. ఆల్రెడీ మనం ఎన్ని ఇచ్చేసాం? XYకి 5,000 ఇచ్చేసాం. ఇంకెన్ని షేర్స్ ఉంటాయి? 10,000 షేర్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఎంత? ఈచ్ వన్ 10 రూపీస్. అలాగే 1000 ప్రిఫరెన్స్ షేర్స్ అన్నాం. ఎక్స్ అండ్ వైకి ఎన్ని ఇచ్చాం? 300 ఇచ్చాం. ఇంకెన్ని ఉంటాయి? 700 షేర్స్ ఉంటాయి. దాని ఫేస్ వాల్యూ ఎంత? 100. సో ఇక్కడ చూసుకుంటే 70,000 రూపీస్ ప్రిఫరెన్స్ షేర్ వాల్యూ, అలాగే 10,000 ఇంటూ 10 రూపీస్ 1 lakh రూపీ అనేది ఈక్విటీ వాల్యూ. సో ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ అన్నాడు కాబట్టి ఏమొస్తుంది సంస్థకి? క్యాష్ వస్తుంది. క్యాష్ అంటే ఏమని రాసుకుంటున్నాం? బ్యాంక్ అని రాసుకుంటున్నాం. కంపెనీ నుంచి ఏం పోతాయి? షేర్స్ పోతాయి. ఏ రూపంలో పోతాయి? ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్. సో జర్నల్ ఎంట్రీ ఏం రాయొచ్చు? బ్యాంక్ అకౌంట్ డెటార్ 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, 2 ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్. రైట్. బ్యాంక్ అకౌంట్ డెటార్ హౌ మచ్ అమౌంట్? 1,70,000. 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 10,000 ఇంటూ 10, 1 lakh రూపీ. అలాగే 2 ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ 700 ఇంటూ 10, 700 ఇంటూ 100, 70,000. సో డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ 1,70,000. నరేషన్, బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ 10,000 ఈక్విటీ షేర్స్ of rupees 10 each and 700 preference shares of rupees 100 each. ఓకే, జర్నల్ ఎంట్రీస్ అనేవి అర్థమయ్యాయి అనుకుంటున్నా. సో జర్నల్ ఎంట్రీస్ తర్వాత మనం ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాం. బ్యాలెన్స్ షీట్ని ఒక్కసారి మీరు యాజ్ ఇట్ ఈస్గా ఉన్న బ్యాలెన్స్ షీట్నే మనం అలా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్. అకాంపనింగ్ నోట్స్ టు ద బ్యాలెన్స్ షీట్ అకార్డింగ్ టు ద 2013 కంపెనీస్ యాక్ట్. ముందుగా మనకి ఏంటి అంటే అకాంపనింగ్ నోట్స్ అనేది రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ నెంబర్ 1 ఆర్ నోట్ నెంబర్ ఏ, షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అనేది ఎలా ఉంది? ఆథరైజ్డ్ క్యాపిటల్ని పూర్తిగా సబ్స్క్రైబ్డ్ అండ్ ఇష్యూడ్ అండ్ పేడ్ అప్ చేసేసాం. పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత? 1,50,000. 15,000 షేర్లు ఇంటూ 10 రూపీస్ 1,50,000 రూపీస్. అలాగే 1000 ప్రిఫరెన్స్ షేర్స్ ఇంటూ 100 రూపీస్ 1 lakh రూపీస్. టోటల్ 2,50,000 రూపీస్ అనేది
అదే ఆథరైజ్డ్, అదే ఇష్యూడు, అదే సబ్స్క్రైబ్డ్, అదే పెయిడ్ అప్ అండ్ కాల్డ్ అప్. సో 2,50,000 రూపీస్ అనేది ఏంటన్నా పెయిడ్ అప్ ఆర్ సబ్స్క్రైబ్డ్. ఓకేనా, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్గా చెప్పుకోవచ్చు అనమాట. రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ అనేవి ఏమీ లేవు. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కూడా ఇచ్చిన లెక్కలో ఇవ్వాల. నెక్స్ట్ వన్ ట్రేడ్ పేయబుల్స్. ట్రేడ్ పేయబుల్స్ చూసుకున్నట్లయితే సన్రే క్రెడిటర్స్ ఎంత ఇచ్చాడండి? సన్రే క్రెడిటర్స్ ఇచ్చిన లెక్కలో చూద్దాం ఒకసారి. ప్రాబ్లంలో ఇచ్చిన లెక్కను కానీ మనం తీసి చూసినట్లయితే సన్రే క్రెడిటర్స్ ఎంత ఇచ్చాడండి? మనం చూసుకున్నట్లయితే క్రెడిటర్స్ 15,000 రూపీస్ ఇచ్చాడండి. ఓకేనా, సన్రే క్రెడిటర్స్ ఈజ్ 15,000. అలాగే బిల్స్ పేయబుల్ ఎంత ఇచ్చాడండి? బిల్స్ పేయబుల్ ఇది ఒక 5,000 రూపీస్ ఇచ్చాడండి. ఓకేనా, టోటల్ 20,000 రూపీస్ ట్రేడ్ పేయబుల్స్. అలాగే అదర్ కరెంట్ లయబిలిటీస్ ఏమీ లెక్కలో ఇవ్వాల. ఓకేనా, షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్, డిప్రిసియేషన్ ఫండ్ ఇటువంటివి ఏమీ లేవు. టాంజిబుల్ అసెట్స్ మనం చూసుకున్నట్లయితే కంటికి కనిపించే ఆస్తులు ఏమేమి ఉన్నాయి మనం చూస్తే ప్రిమిసెస్ ఉన్నాయి. ఓకే, అలాగే ప్లాంట్ అండ్ మెషినరీ ఉంది, అలాగే ఫర్నిచర్ ఉంది. ఈ టాంజిబుల్ అసెట్స్ బ్రాకెట్లో ఫిక్స్డ్ అసెట్స్ అండి. ఇవేవే కనిపిస్తున్నాయి మనకి? ఆవరణలో కనిపిస్తున్నాయి 30,000కి. అలాగే మెషినరీ కనిపిస్తుంది 15,000కి. ఫర్నిచర్ కనిపిస్తుంది 2,000కి. టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ ఎంత? 47,000గా ఉంది. ఇంటాంజిబుల్ అసెట్స్ గుడ్ విల్ మనకి ఇచ్చిన లెక్కలో డిఫరెన్సింగ్ ఫిగర్ వచ్చింది. లయబిలిటీస్ 1,20,000, అసెట్స్ 90,000. దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ విల్. దిస్ గుడ్ విల్ ఈజ్ 30,000 రూపీస్. అండ్ ఇన్వెంటరీ స్టాక్ 12,000 రూపీస్గా ఇచ్చాడు. ఇన్వెంటరీగా దాన్ని చెప్పుకుంటాం. అలాగే ట్రేడ్ రిసీవబుల్స్ ఈజ్ నథింగ్ బట్ బిల్స్ రిసీవబుల్ అండ్ సన్రే డెటార్స్. బిల్స్ రిసీవబుల్ అండ్ సన్రే డెటార్స్ బుక్ డేట్స్ ఎంత ఉంది? 26,500. బిల్స్ రిసీవబుల్ 1,500. దట్ ఈక్వల్ టు 28,000 రూపీస్. అండ్ లాస్ట్ వన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్. లెక్కలో క్యాష్ అట్ బ్యాంక్ మనకి ఎంత వచ్చింది? క్యాష్ అట్ బ్యాంక్ 1,70,000. ఓకేనా, అలాగే మనం చూసుకున్నట్లయితే ఇగోండి అన్న మనం చూపిస్తున్నాం. ఇచ్చిన లెక్కలో క్యాష్ 3,000 రూపీస్ ఇచ్చాడు. అలాగే మనం ఇచ్చినటువంటి అడ్జస్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే దిస్ ఈస్ ద 1,70,000. అండ్ $1,70,000. అలాగే మనం చూసుకున్నట్లయితే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ బ్యాంక్ బ్యాలెన్స్ 1,70,000. అలాగే చెల్లించింది 20,000 రూపీస్ ఉందండి. ఈ 20,000 రూపీస్ ఎక్కడనేది మీకు చూపిస్తాను చూడండి. ఇగోండి బ్యాంక్ అకౌంట్ జనరల్ ఎంట్రీ నెంబర్ ఎంట్రీ నెంబర్ 2, 20,000 being the purchase consideration is paid 20,000 rupees. 1,70,000లో 20,000 రూపీస్ అనేది పే చేయడం జరిగింది. సో ఇంకెంత ఉంటుంది? 1,50,000 రూపీస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ 1,70,000 minus 20,000, 1,50,000. ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ 3,000. సో 1,53,000 రూపీస్. రైట్. సో మనం ఇప్పటి వరకు చెప్పుకున్నది ఏంటంటే అకాంపనింగ్ నోట్స్ అంటే జతపరిచినటువంటి నోట్ అనమాట. మనం బ్యాలెన్స్ షీట్ ఎలా తయారు చేసామనేది. నో ప్రజెంట్ బ్యాలెన్స్ షీట్నే తయారు చేసి చూపెడదాం. బ్యాలెన్స్ షీట్ చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు 1956 యాక్ట్ ప్రకారం అయితే హారిజంటల్ ఫామ్ ఉంటుంది. నా 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే బ్యాలెన్స్ షీట్ అనేది వెర్టికల్ ఫామ్లో తయారు చేయాలి. అది యాజ్ పర్ రూల్.
కంపెనీ యాక్ట్ ప్రకారం. అయితే మనం చూసుకున్నట్లయితే పర్టికులర్స్, నోట్ నెంబర్, అమౌంట్ రూపీస్, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ డేట్. షేర్ క్యాపిటల్ 2,50,000 అండ్ నెక్స్ట్ ట్రేడ్ పేయబుల్స్ 20,000. Total liabilities is 2,70,000. Now assets, non-current assets, fixed assets, tangible assets 47,000, intangible assets 30,000, current assets, inventories 12,000 according to the accompanying notes, trade receivables 28,000, cash and cash equivalents 1,53,000. So total, this is the 1,93,000, this is the 77,000, total 2,70,000 rupees. 2,70,000. This is the assets and that is the liabilities. 2,70,000 liabilities and 2,70,000 assets. Are you understand? I repeat again once more. This is the shareholder funds is 2,50,000 and bills payable 2,50,000. Next one చూసుకున్నట్లయితే trade payables 20. Now all liabilities is 2,70,000 and assets, fixed assets is 47,000, intangible assets is 30,000, inventories 12,000, trade receivables 28,000 and cash and cash equivalents 1,53,000. So total 1 plus 2 current and non-current assets is 2,70,000 received asset side. So both are equal. So our sum is right. 2,70,000 assets and 2,70,000 liabilities. KB Limited registered with a capital of 10 lakh rupee, equity shares of 10 each, acquired the business of Prem Brothers. The balance sheet of the firm at the date of acquisition was as under. KB Limited registered with a capital of rupees 10 lakh rupee, equity shares of 10 each, acquired the business of Prem Brothers. The balance sheet of the firm at the date of acquisition was as under. First of all, liabilities rupees, assets rupees. First of all, bank loan 10,000, sundry debtors 36,000, reserve fund 14,000, capital 1,40,000. And asset side, cash 29,000, bills receivable 10,000, investments 3,000, sundry debtors 48,000, stock 18,000, furniture 2,000, machinery 40,000, premises 50,000. Both sides 2 lakh rupee and 2 lakh rupee equally. The assets and liabilities were subject to the following revaluation. First of all, assets liabilities revalue చేయడం జరిగిందంట. Machinery and furniture depreciated at 10%. Machinery furniture 10% depreciation and depreciation 10% and 15%. Machinery 10%, furniture 15%. Dip. Right? Point number 2. Premises should be appreciated by 20%. Make a provision for bad debts and debtors at 21%. 20%, not 21%, 20%. Goodwill of firm valued at 24,000. The purchase consideration was to be discharged as follows. Allotment of 10,000 equity shares 10 each at 12 rupees each. 10,000 ఈక్విటీ షేర్స్ అండి 10 రూపీస్ ఉన్నవి 12 రూపీస్ కంటే ప్రీమియంతో ఎంత అయింది 1,20,000 రూపీస్. సో 1 lakh రూపీ షేర్స్, ప్రీమియము 20,000. అలాగే 500 డిబెంచర్స్ 100 ఈచ్ ఎంత మనం చూసుకున్నట్లయితే 50,000 రూపీస్
డిస్కౌంట్ ఏమో 10 ఈచ్ అంటే 45,000 రూపీస్ డిస్కౌంట్, 5,000 రూపీస్ డిస్కౌంట్. అలాగే బ్యాలెన్స్ ఇన్ క్యాష్, రిమైనింగ్ అనేది క్యాష్ రూపంలో చెల్లించడం జరిగిందంట. పర్చేజ్ కన్సిడరేషన్. యు ఆర్ రిక్వైర్డ్ టు షో జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్. నౌ సొల్యూషన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేజ్ కన్సిడరేషన్. పర్చేజ్ కన్సిడరేషన్ మనం కనుక్కోవాలంటే ఏంటి, ముందుగా ఎసిడ్స్ని తీసుకున్నాం. ఆల్ ఎసిడ్స్ సచ్ యాజ్ క్యాష్ 29,000, బిల్స్ రిసీవబుల్ 10,000, ఇన్వెస్ట్మెంట్స్ 3,000, సన్రే డెటార్స్ ఓకే 48,000, బ్యాడ్ డెట్స్ 1,200, 46,800, అలాగే స్టాక్ 18,000, ఫర్నిచర్ 1,700, డిప్రిషియేషన్ తీసేగా ఫర్నిచర్ పైన డిప్రిషియేషన్ తీసేగా మనకెంత 1,700గా ఉంది. అలాగే మిషనరీ పైన 10% డిప్రిషియేషన్ తీసేగా 36,000గా ఉంది. అలాగే ప్రిమిసెస్ ఎప్రిషియేషన్ 20% 60,000గా ఉంది. ఓకేనా. సో ఆల్ ఎసిడ్స్ ఆర్ 2,04,500 రూపీస్. యాడ్ ఓకేనా 2,04,500 రూపీస్. అలాగే గుడ్ విల్ ఎలా అండి అంటే మనం చూసుకుంటే బ్యాంక్ లోన్ 10,000 రూపీస్, సన్రే క్రెడిటర్స్ 36,000 రూపీస్, టోటల్ 46,000 రూపీస్. ఇక్కడ చూసుకున్నట్లయితే గుడ్ విల్ మనకి ఎంత వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ గుడ్ విల్ అకౌంట్ అనేది వస్తుంది. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ పర్చేజ్ 1,82,500 అనేది గుడ్ విల్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 2,04,500 రూపీస్ వచ్చింది. అలాగే లయబిలిటీస్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకేం ఎంత వచ్చింది, లయబిలిటీస్ సన్రే క్రెడిటర్స్ 36,000, బ్యాంక్ లోన్ 10,000, 46,000 వచ్చిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 46,000. సో ఇక్కడ ఇచ్చిన లెక్కలో గుడ్ విల్ ఫ్రమ్ ద వాల్యూడ్ అట్ 24,000 రూపీస్ ఇచ్చాడండి. దిస్ ఈజ్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్. సో టోటల్ పర్చేజ్ కన్సిడరేషన్ ఈజ్ 1 lakh. టోటల్ పర్చేజ్ కన్సిడరేషన్ ఈజ్ ఇక్కడ 2,04,500 అయింది. ఈ గుడ్ విల్ 24,000. సో 2,28,500 రూపీస్ అనేది మనకి ఎసిడ్స్ వాల్యూ, టోటల్ ఎసిడ్స్ వాల్యూ, టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ ఎసిడ్స్ వాల్యూ 2,28,500 రూపీస్. సో లయబిలిటీస్ వాల్యూ చూస్తే లయబిలిటీస్ ఈజ్ 2, బ్యాంక్ లోన్ అండ్ సన్రే క్రెడిటర్స్ టోటల్ 46,000. సో నెట్ మనకి ఎంత వచ్చిందంటే నెట్వర్త్ 1,82,500 వచ్చింది. ఈ 1,82,500 అనేది బిజినెస్ పర్చేజ్గా లేదా పర్చేజ్ కన్సిడరేషన్గా చెప్పొచ్చు అనమాట. ఈ 1,82,500 రూపీసే పర్చేజ్ కన్సిడరేషన్. అంటే టోటల్ ఎసెట్స్ని తీసుకున్నాం, ఆల్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్, అలాగే రీవాల్యుయేషన్ చేసిన తర్వాత దాంట్లో నుంచి అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ని తీసిస్తే వచ్చిన దాన్ని మనం ఏమన్నామంటే పర్చేజ్ కన్సిడరేషన్గా చెప్పుకోవడం జరిగిందనమాట. సో ఈ పర్చేజ్ కన్సిడరేషన్ మనకి లెక్కలో ఇవ్వలేదు. పర్చేజ్ కన్సిడరేషన్ అనేది మనం కొనుక్కోవడం జరిగింది 1,82,500 రూపీస్. సో ఫస్ట్ జర్నల్ ఎంట్రీ ఏంటి, బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డేటా టు ప్రేమ్ బ్రదర్స్ అకౌంట్. ఈ ప్రేమ్ బ్రదర్స్ అనే వాళ్ళు వెండర్స్ కాబట్టి బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డేటా టు ప్రేమ్ బ్రదర్స్ అకౌంట్ 1,82,500 డెబిట్ అండ్ 1,82,500 క్రెడిట్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే క్యాష్ అకౌంట్ డేటా, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డేటార్, సన్రే డేటార్స్ అకౌంట్ డేటార్, స్టాక్ అకౌంట్ డేటార్, ఫర్నిచర్ అకౌంట్ డేటార్, మిషనరీ అకౌంట్ డేటార్, ప్రిమిసెస్ అకౌంట్ డేటార్, గుడ్ విల్ అకౌంట్ డేటార్ 2. నెక్స్ట్ గుడ్ విల్ అకౌంట్ డేటార్, ప్రేమ్ బ్రదర్స్ అకౌంట్ డేటార్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ డేటార్ 2, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 2, షేర్ ప్రీమియం అకౌంట్ 2, డిబెంచర్ అకౌంట్ 2, బ్యాంక్ అకౌంట్ బీయింగ్ ద పర్చేజ్ ప్రైస్ ఈజ్ డిశ్చార్జ్డ్.
ఏ రూపంలో మనకి డిశ్చార్జ్ చేశాడని ఇది వేరు. గుడ్ విల్ అకౌంట్. సో ఆల్ ఎసిట్స్ such assets is there, cash, bills receivable, investments, sundry debtors, stock, furniture, machinery, premises, goodwill. Okay, next cash account debtor, bills receivable account debtor, investment account debtor, sundry creditors account, sundry debtors account debtor, stock account debtor 18,000, furniture account debtor 1,700, machinery account debtor 36,000, premises account debtor 60,000, goodwill account balancing figure note number దీంట్లో లెక్కలో ఇవ్వడం జరిగింది 24,000 రూపీస్. ఓకే, సో టు బ్యాంక్ లోన్ అకౌంట్ 10,000 రూపీస్, టు sundry creditors account 36,000 rupees, to business purchase account 1,82,500 rupees. Narration: being assets and liabilities taken over by the company. Next one, third journal entry. థర్డ్ జర్నల్ ఎంట్రీ ఏంటి అంటే పర్చేజ్ ప్రైజ్ డిశ్చార్జ్డ్. పర్చేజ్ ప్రైజ్ అనేది ఏ రూపాల్లో మనకు ప్రేమ్ బ్రదర్స్కి ఇచ్చారండి? మనం చూసుకున్నట్లయితే ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, ఇష్యూ ఆఫ్ ఈక్విటీ, ఇష్యూ ఆఫ్ ప్రీమియం, ఓకే, ఇష్యూ ఆఫ్ క్యాష్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిబెంచర్స్ని ఎలా ఇష్యూ చేశారు, అలాగే షేర్స్ని ఎలా ఇష్యూ చేశారు, రిమైనింగ్ క్యాష్ ఏ విధంగా జరిగింది అనేది ఈ జర్నల్ ఎంట్రీలో చూద్దాం. ప్రేమ్ బ్రదర్స్ అకౌంట్ డెటార్ ఎంత అండి? మనం చూసుకున్నట్లయితే 1,82,500 రూపీస్. ఇది ఎలా వచ్చిందో మీకు చూపించడం జరుగుతుంది. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ ఎంత అండి డిస్కౌంట్ ఇచ్చారు? మనం చూసుకున్నట్లయితే మనం చూస్తే మొత్తం డిబెంచర్స్ అనే 500 డిబెంచర్స్ అండి. దానిపైన మనం చూస్తే 5,000 రూపీస్ అనేది డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. 5,000 రూపీస్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ 5,000 రూపీస్. అలాగే ఏమేమి ఇచ్చారు మనం చూస్తే టు ఈక్విటీ షేర్స్ 10,000 ఇంటూ 10 1,00,000 రూపీ. టు షేర్ ప్రీమియం అకౌంట్ 10,000 ఇంటూ 2 20,000 రూపీస్. అలాగే టు డిబెంచర్స్ అకౌంట్ 500 ఇంటూ 100 50,000 రూపీస్. రిమైనింగ్ బ్యాంక్ సో 1,20,000 50,000 1,70,000. 1,70,000ను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1,82,500 రూపీస్ పర్చేజ్ కన్సిడరేషన్ అయినప్పుడు 1,82,500 పర్చేజ్ కన్సిడరేషన్ వాళ్ళకి పే చేసాం. 5,000 రూపీస్ డిస్కౌంట్ అనేది ఇచ్చాం. టోటల్ డిస్కౌంట్ మనం చూసుకున్నట్లయితే 1,00,000 డిస్కౌంట్ అండ్ పర్చేజ్ కన్సిడరేషన్ డెబిట్ సైడ్ 1,87,500. ఎక్కడ చూస్తే 1,20,000 50,000 1,70,000. రిమైనింగ్ బ్యాలెన్స్ 17,500 రూపీస్ ఈజ్ క్యాష్. సో టు బ్యాంక్ అకౌంట్ 17,500 రూపీస్. నరేషన్: బీయింగ్ ద పర్చేజ్ ప్రైజ్ ఈజ్ డిశ్చార్జ్డ్. ఆర్ యూ ఓకే? రైట్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే షేర్ ప్రీమియం అకౌంట్ డెటార్ టు డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీమియం రూపంలో మనకు వచ్చింది కదండి. ప్రీమియం రూపంలో ఎంత వచ్చింది? 20,000 రూపీస్ వచ్చింది. ఆ 20,000 రూపీస్లో 5,000 రూపీస్ అనేది డిస్కౌంట్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ పైన డిస్కౌంట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది కదా. ఆ 5,000 రూపీస్ని తీసేస్తాం 20,000లో. ఇంకెంత మనకు ఉంటుంది? షేర్ ప్రీమియంలో 15,000 రూపీస్ ఉంటుంది. షేర్ ప్రీమియం అకౌంట్ డెటార్ 5,000 టు డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ 5,000. నరేషన్: బీయింగ్ ద క్యాపిటల్ లాస్ రిటర్న్ ఆఫ్ అగైనెస్ట్ ద షేర్ ప్రీమియం అకౌంట్. సో షేర్ ప్రీమియం అకౌంట్లో ఎంత ఉంది? 20,000 రూపీస్ ఉంది. ఈ 20,000లో ఎంత నాన్న మైనస్ అవుద్ది? 5,000 మైనస్ అవుద్ది. సో బ్యాలెన్స్ షీట్లో ఎంత కనబడుతుంది మనకి? షేర్ ప్రీమియం అనేది 15,000గా కనిపిస్తుంది. ఆర్ యూ అండర్స్టాండ్? రైట్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూద్దాం. అకాంపనింగ్ నోట్స్: షేర్ క్యాపిటల్ 10,000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 10 each 1,00,000 రూపీ.
రిజర్వ్ షేర్ ప్రీమియం అనేది 15,000గా కనిపిస్తుంది అన్నాం. ఎందుకు 20,000లో 5,000 అనేది అగైనెస్ట్ ద ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, అగైనెస్ట్ ద డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ 5,000 వాడేసాం కాబట్టి 15,000 షేర్ ప్రీమియం కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ డిబెంచర్స్ ఎంత మనకు కనిపిస్తుంది, 10% డిబెంచర్స్ 50,000. బ్యాంక్ లోను మనకి లెక్కలో ఇచ్చాడు 10,000, లాంగ్ టర్మ్ 60,000 రూపీస్ అనేది కనిపించింది. అలాగే ట్రేడ్ పేయబుల్స్ సన్డ్రీ క్రెడిటర్స్ ఇచ్చిన లెక్కలో 36,000 ఉంది. ఇక్కడ వరకు లయబిలిటీస్ ఓకే. ఎసిడ్స్ చూసుకుంటే టాంజిబుల్ ఎసిడ్స్, ఫిక్స్డ్ ఎసిడ్స్ బ్రాకెట్లో ఎఫ్ఏ, ఫిక్స్డ్ ఎసిడ్స్ ఎంతెంత మనకు కనిపిస్తుంది, ప్రిమిసెస్ 60,000, మెషినరీ 36,000, ఫర్నిచర్ 1,700, టోటల్ 97,700 రూపీస్. ఇంటాంజిబుల్ ఎసెట్స్ ఎంత కనిపిస్తుంది, 24,000 రూపీస్ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో గుడ్ విల్ అది ఇంటాంజిబుల్. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ 3,000 కనిపించింది. ఇన్వెంటరీ స్టాక్ 18,000గా ఉంది ఇచ్చింది లెక్కలో. ట్రేడ్ రిసీవబుల్స్ ఇస్ నథింగ్ బట్ బిల్స్ రిసీవబుల్ అండ్ మనం చూసుకున్నట్లయితే బిల్స్ రిసీవబుల్ సన్డ్రీ డెటార్స్. బిల్స్ రిసీవబుల్ మనకి ఎంత ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు. డెటార్స్ 48,000 ఇచ్చాడు. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 1,200 ఇచ్చాడు. సో 46,800 ప్లస్ 10,000 56,800గా మనం చెప్పొచ్చు. అలాగే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ ఏమో 11,500గా ఉంది, రైట్, క్యాష్. సో బ్యాలెన్స్ షీట్, కేబీ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ కానీ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్టికులర్స్, నోట్ నెంబర్, అమౌంట్ అండ్ రూపీస్. ఫస్ట్ షేర్ హోల్డర్ ఫండ్స్ మనం చూస్తే షేర్ క్యాపిటల్ 1 lakh రూపీ, రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ 15,000 రూపీస్. అలాగే నాన్ కరెంట్ లయబిలిటీస్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ 60,000 రూపీస్. అలాగే కరెంట్ లయబిలిటీస్ ట్రేడ్ పేయబుల్స్ 36,000 రూపీస్. సో నెక్స్ట్ 96 1,01 2,11,000. and next 2,11,000. This is 2,11,000 rupees is a liability. And next one, asset side, non-current assets, fixed assets, tangible assets 97,700, intangible assets 24,000. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ 3,000. అలాగే కరెంట్ అసెట్స్ ఇన్వెంటరీస్ 18,000, ట్రేడ్ రిసీవబుల్స్ 56,800, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ 11,500 రూపీస్. సో టోటల్ 86,300 రూపీస్ అండ్ 1,24,700 రూపీస్. టోటల్ 2,11,000 rupees. Both sides, assets is 2,11,000, liabilities is 2,11,000. So such answer is right. Ramesh Limited was registered with a share capital of rupees 10 lakh is equity shares of rupees 10 each to acquire the business of Mr. R&K. The balance sheet of Mr. R&K at the time of acquisition was as follows. First of all, Ramesh Limited was registered. ఒక రమేష్ లిమిటెడ్ అనే కంపెనీ ఉందండి. ఆ కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్ అనేది అధికృత మూలధనం 10 lakhs రూపీస్గా ఉంది. ఈక్విటీ షేర్స్ ఏమో ఒక్కోటి 10 eachతో ఉండడం జరిగిందనమాట. ఓకేనా, ఇక్కడ షేర్ క్యాపిటల్ అనేది 10 lakh, సో ఒక్కోటి 10 each, సో 1,00,000 వాటాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ద బిజినెస్ ఆఫ్ మిస్టర్ R&K, ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ మిస్టర్ R&K అట్ ద టైమ్ ఆఫ్ అక్వైజేషన్ వాజ్ యాజ్ ఫాలోస్. రమేష్ లిమిటెడ్ అనేది ఆర్కే తాలూకు బిజినెస్ని పర్చేజ్ చేసింది. ఆర్కే పార్ట్నర్షిప్, ఆర్కే అనేవారిది పార్ట్నర్షిప్. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్, బిల్స్ పేయబుల్ 32,000, సన్డ్రీ క్రెడిటర్స్ 60,000, రిజర్వ్ ఫండ్ 28,000, capitals R 2,40,000, K 2,40,000. So cash at bank 58,000, bills receivable 26,000, sundry debtors 96,000, stock 36,000, furniture 4,000, machinery 1,80,000, buildings 2 lakh. Both sides 6 lakh and 6 lakh respectively. Okay na? Cash, bills, sundry debtors, stock, furniture, machinery, buildings. It is the order of liquidity, order of dischargeability. So balance sheet form.
The assets were subject to the following revaluation: plant and machinery to be depreciated by plant and machinery depreciated by 20%. అలాగే ఫర్నిచర్ టు బి డిప్రిసియేటెడ్ బై 10%. అలాగే నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎప్రిసియేటెడ్ 20%. అలాగే a provision to be bad debts 5% on debtors. Goodwill 68,000. Goodwill. Debtors ఎంత ఇచ్చాడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డేటార్స్ కానీ చూసుకున్నట్లయితే గుడ్విల్ ఫ్రమ్ ద 68,000, బ్యాడ్ డెట్స్ 5%, 9,600. 9,600లో చూస్తే 4,800 4,800 rupees. This is the 5% debtors. సో ఇవ్వండి అడ్జస్ట్మెంట్స్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ కానీ మనం చూసుకున్నట్లయితే. అలాగే పర్చేస్ కన్సిడరేషన్ చూస్తే పర్చేస్ కన్సిడరేషన్ వాజ్ టు బి డిశ్చార్జ్డ్ యాజ్ ఫాలోస్: అలాట్మెంట్ ఆఫ్ 20,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 each, బట్ 12, సో 20 into 12 2,40,000 rupees. ఓకే, సో 40,000 rupees premium. Allotment of 1,000 14% debentures of RS 100 each at discount of 10%. సో 100 అంటే 1000 into 100 మనం చూసుకున్నట్లయితే 1,00,000. దాంట్లో 10% అంటే 10,000 minus 10,000. బ్యాలెన్స్ ఇన్ క్యాష్. సో పర్చేజ్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేయాలా. The cost of acquisition of the company amounted 10,000 was borne by Ramesh Limited. The cost of acquisition అంటే సేకరణ వ్యయం మనం చూసుకున్నట్లయితే ద కంపెనీ అమౌంటెడ్ 10,000 rupees borne by Ramesh Limited. You are required to give journal entries in the books of the Ramesh Limited and prepare the balance sheet of the company after acquisition of R&K business. RK తర్వాత మా బిజినెస్ సెంటర్ అయిన తర్వాత రమేష్ లిమిటెడ్ చూపించమంటున్నాడు. క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ మనం చూసుకున్నట్లయితే క్యాష్ అట్ బ్యాంక్ 58,000 rupees. అలాగే బిల్స్ రిసీవబుల్ 96,000. సన్రే డెటార్స్ దిస్ is no bills receivable is 26,000. సన్రే డెటార్స్ is 96,000. 96,000లో 5% అంటే 4,800 rupees అనేది బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్. స్టాక్ 36,000. ఫర్నిచర్ 4,000. సో లెస్ డిప్రిషియేషన్ 10% 3,600 rupees. ప్లాంట్ అండ్ మెషినరీ 1,80,000. సో దీనిపైన డిప్రిషియేషన్ 20% 36,000 తీసిస్తే 1,44,000. బిల్డింగ్స్ 2 lakh, appreciation 20% 40,000. సో 2,40,000 rupees. And after that గుడ్విల్ ఇచ్చిన లెక్కలో గుడ్విల్ మనకి ఇచ్చాడండి. గుడ్విల్ ఎంతగా ఇచ్చాడు మనం చూసుకున్నట్లయితే గుడ్విల్ వాజ్ వాల్యూడ్ 68,000.
goodwill 68,000. And next, right, less liabilities, bills payable 32,000 and sundry creditors 60,000, total 92,000. సో పర్చేజ్ కన్సిడరేషన్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఆ, ఈ 92,000 తీసేస్తే అందులోంచి మనం చూసుకున్నట్లయితే అమౌంట్స్ ఏ అమౌంట్స్ అయితే మనకున్నాయో 58,000, 26,000. సో ర్యాపిడ్లీ మనం చూస్తే 800 అండ్ ఇక్కడికి ఇలాగే నెక్స్ట్ 8, 6, 14, 15, 21, 24, 28, 28, 2, 6, 10, 13, 22, 24, 29, 2, 4, 5, 5,98,800 ఇక్కడికి 5,98,800, 5,98,800 ప్లస్ 68,000. సో 800, 16, 16, 6, 6,66,800లో 92,000 తీసేద్దాం. తీసేస్తే 800, 6లో 2 తీస్తే 4, ఇక్కడ 16లో 9 తీస్తే 16లో 9 తీస్తే 7, 5, 5,74,800 రూపాయలండి. ఈ 5,74,800 రూపాయలు ఏంటండి? పర్చేజ్ కన్సిడరేషన్ అండి. పర్చేజ్ కన్సిడరేషన్ 5,74,800 రూపీస్. సో అమౌంట్స్ పేయబుల్ టు పర్చేజ్ కన్సిడరేషన్ ఈక్విటీ షేర్స్ 20,000 into 12, 2,40,000. అలాగే 14% డిబెంచర్స్ మనం చూసుకున్నట్లయితే 1000 into 90, that is equal to 90,000 rupees. Amount payable to purchase consideration 2,000 into 12, 2,40,000. Debentures 1,000 into 90, 90,000. అలాగే క్యాష్, రిమైనింగ్ క్యాష్. సో రిమైనింగ్ క్యాష్ 2 lakh, రిమైనింగ్ బ్యాలెన్స్ 2,90,000, 3,30,000. 3,30,000 అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ 2,44,800 రూపీస్ ఈజ్ క్యాష్. సో ఇదండి పర్చేజ్ కన్సిడరేషన్ మనకి ఏ విధంగా చెల్లించారు, పర్చేజ్ కన్సిడరేషన్ ఎంత అనేది మనం కొనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ జర్నల్ ఎంట్రీస్ అండి. ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రమేష్ లిమిటెడ్, డే టు పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్ రూపీస్ అండ్ క్రెడిట్ రూపీస్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే డెబిట్ రూపీస్లో బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డెటార్ 5,74,800 టు R&K లిమిటెడ్ 5,74,800 rupees. Right, narration being the purchase consideration is payable. And next, cash at bank account debtor 58,000, bills receivable account debtor 26,000, sundry debtors account 96,000, stock account 36,000, furniture account 3,600, plant and machinery account 1,44,000, buildings account 2,40,000, goodwill account 68,000, to bills payable account 32,000, to sundry creditors account 60,000, to bad debts provision account 4,800, to business purchase account 5,74,800. Narration being the assets and liabilities taken over at agreed valuation. Next one, R&K account debtor, discount as an issue of debentures account debtor, R&K account purchase consideration 5,74,800, discount on issue of debentures account 10,000 rupees. Okay, to equity share capital account 20,000 into 10, 2 lakh rupee. To share premium account 20,000 into 2, 40,000 rupees. To 14% debentures account 1,000 into 100, 1 lakh rupee. So total to bank account 2,44,800 rupees. So total 5,84,800 and 5,84,800. And next one, expenses, acquisition expenses paid, acquisition expenses account debtor to bank account
10,000, 10,000. Acquisition expenses 10,000 or not? Okay, the cost of acquisition is 10,000, so right. Next one being expenses is paid. Next one, share premium account data, discount on issue of debentures account to acquisition expenses account. Share premium how much amount? 20,000 rupees. Discount on issue of debentures account is uh, 10,000 rupees, and acquisition expenses also 10,000 rupees. So share premium being the capital loss written off against the share premium account, being the capital loss and written off against the share premium account. And next, accompanying notes to the balance sheet, share capital account. Share capital, authorized capital is 10 lakh. Issued and subscribed and called up and paid up capital is 20,000 equity shares of at rupees 10 each. So 2 lakh rupees paid up. Reserve and surpluses, share premium is 20,000 rupees. Long-term borrowings, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ డిబెంచర్స్ 14%, 1000 debentures 100 each, 1 lakh rupee. Bank loan 2,44,800. And next one, trade payables, bills payable 32,000 according to problem. Sundry creditors 60,000. Tangible assets, furniture 3,600. Plant and machinery 1,44,000. Buildings 2,40,000. Intangible assets, goodwill 68,000 is already given the textbook. So next one, inventory stock 36,000. Trade receivables, debtors 96,000. Provision for doubtful debts, bad debts 4,800. 91,200. Bills receivable 26,000. Total 1,17,200. Cash and cash equivalents, cash at bank 58,000 minus 10,000 rupees is paid. So 48,000 rupees. Okay, so balance sheet of the Ramesh Limited, equity and liabilities, shareholder funds, share capital 2 lakh rupee, reserves and surpluses, premium 40,000 rupees minus um, abolish 20,000 rupees, remaining 20,000 rupees is premium. Non-current liabilities, long-term borrowings 3,44,800 according to the accompanying notes. Current liabilities, trade payables 92,000 rupees. Okay na? Total equity and liabilities is 6,56,800. Okay, and next, asset side, assets, non-current assets, tangible assets, accompanying notes number E 3,87,600. Intangible assets, accompanying notes number F 68,000. Current assets, inventories 36,000. Trade receivables 1,17,200. Cash and cash equivalents 48,000 respectively. Both sides, total assets and total assets, current and non-current 6,56,800. Current liabilities 6,56,800 rupees respectively. XYZ Limited was registered with an authorized capital of 1 lakh equity shares of 10 each, and it acquired the business of ABC at an agreed price of 2,50,000. Liabilities rupees and assets rupees. Liabilities, assets, order of dischargeability and order of liquidity. Order of dischargeability, liabilities, creditors 50,000, bills payable 30,000, capital 2 lakh, reserve 20,000. So asset side, cash at bank 75,000, stock 20,000, debtors 27,500 minus provision 2,500, 25,000. Plant and machinery 80,000. Freehold premises 1 lakh. Both sides 3 lakh and 3 lakh respectively. Okay, this is the question of the balance sheet. And remaining consideration was to be discharged
by the issue of 20,000 equity shares as fully paid up and the balance in cash. You are asked to journalize the transactions in the books of XYZ Limited and also prepare the opening balance sheet of the company. Well, let's do it. Answer: date, particulars, ledger folio, debit rupees and credit rupees. బిజినెస్ పర్చేస్ కానీ మనం చూసుకున్నట్లయితే బిజినెస్ పర్చేస్ ఎంత జరిగిందని చెప్పుకుంటున్నామండి. మనం చూసుకున్నట్లయితే consideration was discharged the issue of the remaining cash. So ఇక్కడ purchase consideration is not given or given. Agreed price is 2,50,000. So purchase price is given, purchase consideration is given. So 2 lakh rupees is a equity shares. 2,000 into 10 అంటే 2,000 20,000 right? 20,000 shares, right? Business purchase account data to ABC Limited account 2,50,000 debit and 2,50,000 credit. Narration: consideration due to ABC Limited on purchase of the business as per agreement dated. Next one, assets and liabilities taken over the company. So cash account debtor, stock account debtor, debtors account debtor, plant and machinery account debtor, freehold premises account debtor, small gap to creditors account, to bills payable account, to provision for bad debts account, to business purchase account. Business purchase 2,50,000, provision for debts 2,500, bills payable account 30,000, creditors account 50,000. Total 3,32,500, and this side 75, 20, cash at bank 75, stock 20, debtors 27,500, plant and machinery 80,000, freehold premises 1 lakh, okay, 1,80,000, 2 lakh, 2 lakh 27,000, 3 lakh 2,000, 3 lakh 2,000 kuno 3 lakh 3,32,500 కి డిఫరెన్స్ ఎంత అంటే 30,000. దిస్ 30,000 ఈజ్ గుడ్ విల్. దిస్ 30,000 ఈజ్ అ గుడ్ విల్. నెక్స్ట్ వన్, purchase consideration is paid. ABC Limited account debtor to equity share capital account to bank account. ఈక్విటీ షేర్స్ ఎన్ని ఇచ్చాడండి? 2 lakh ఇచ్చారు. ఎలా ఇచ్చారు? 20,000 into 10. సో ABC Limited 2,50,000 to equity shares 20,000 into 10, 2 lakh, to bank account 50,000 rupees. Narration: allotment of 20,000 equity shares of 10 each to vendor as fully paid up for consideration other than cash and payment of the balance 50,000 in cash per board resolution, right? Next one, balance sheet of the screen. Balance sheet: equity and liabilities, shareholder funds, share capital, authorized capital is 10 lakh rupee, issued and subscribed and paid up capital 20,000 into 10, 2 lakh rupee, reserves and surpluses is nil, non-current liabilities is nil, current liabilities like creditors is 50,000, bills payable is 30,000. Total 2,80,000 rupees is a total equity and liability. And next, asset side, non-current assets, tangible, fixed assets, tangible లో మనం చూసుకుంటే ప్లాంట్ అండ్ మెషినరీ 80,000, freehold premises 1 lakh, intangible assets goodwill 30,000, current assets stock 20,000, debtors 27,500, provision for doubtful debts 2,500, 25,000 rupees, cash and cash equivalents is 25,000 rupees. Total 2,80,000 is asset side and 2,80,000 is credit side.